సో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆ టాపిక్స్లో జ్యోతిష్యం గురించి నేను సొసైటీకి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సొసైటీలో జ్యోతిష్యం అనేది వివాహాలని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. అది 75% వివాహాలని ఆపుతుంది అని నేను నమ్మిన రోజు నా జ్యోతిష్యాలయం పెట్టి ఉచితంగా మీకు చెప్తున్నాను. రెండోది, చార్ట్ చూసేటప్పుడు అది ఉచిత క్లాసు అంటే ప్రతి సోమవారం ఒక క్లాస్ పెట్టాలి. సాయంత్రం 8 గంటలకి జూమ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు వచ్చినా రాకపోయినా అది రికార్డ్ చేయాలి, అది పెట్టాలి ఏదో ఒక టాపిక్ మీద. తర్వాత వచ్చేసి మీరు చార్ట్లు అనేది చాలామంది ఉచితం అంటే చార్ట్లు పంపిస్తూ ఉన్నారు. అది చాలా అని చెప్పాను. అది వివాహ జ్యోతిష్యం అంటే సింపుల్గా 2 నిమిషాలు 3 నిమిషాల్లో కూర్చొని చూసేది కాదు. అట్లీస్ట్ మనసు పెట్టి 2 గంటలైనా చూడాలి. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. మీ అష్టగుణ కూటమి, చాలామంది మీరు నమ్మే అష్టగుణ కూటమి అసలు స్టార్టింగ్లో చూడరు జ్యోతిష్యంలో. అందులో పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్నారు. కావాలంటే మీకు నేను చెప్పున్నాను. బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తమ సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 78 పేజీలో క్లియర్గా రాశారు. వివాహ పొంతనల అవసరం అనే టాపిక్లో క్లియర్గా రాశారు. అష్టగుణ కూటమి మొదట చూడరు, చూసేదంతా కూడా గ్రహ బలాలు, భావబలాలు, ఆ తర్వాత దోషాలు, ఆ తర్వాత అష్టగుణ కూటమి లాస్ట్లో వస్తుంది. చాలా డీప్గా అనలైజ్ చేయాలి. అది ఇట్లా ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టడం కాదు. అలా మీకు ఎట్లా మనసు ఒప్పుద్దో మహానుభావులు మీకు చేతులు దండం పెట్టాలి. అది బ్రతకడానికి తల్లి ఏదో ఒక మీకు సామర్థ్యం ఇస్తుంది. ఆ సామర్థ్యం ప్రకారం మీరు బ్రతకాలి. ఎత్తుకున్నారు జ్యోతిష్యం, నేను కాదన్నా. కానీ దాన్ని వచ్చిరానికి జ్ఞానంతో చేయడం తప్పవుద్ది. ఎందుకంటే మీరు నేర్చుకోండి, కష్టపడండి. జ్ఞానం తల్లి ఎంతో ఇస్తుంది. సృష్టిలో మనం నేర్చుకోవడానికి ప్రతిరోజు మనం ఒక శిష్యుడిలా నాకు వచ్చు అనే అహంకారంతో కాదు, నాకు ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకోవాలని తప్పించి నేర్చుకొని చెప్పాలి. కానీ వచ్చిరాని ఏదో రెండు ముక్కలు చెప్తే అది బాగుండదు. అది సోది ముక్కలు అనే టైప్లో వస్తుంది. కాకపోతే సరే, ఇన్ని చెప్పిన తర్వాత మీరు ఇట్లా వివాహాలని ఎలా చెడగొడుతున్నారు అది కూడా చెప్పాలి కదా. అది చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మీరు చాలామంది నన్ను అడిగారు, సార్ ఇది మీరు ఇట్లా చెప్తున్నారు కదా, మీరు పోరాటం చేస్తా అంటున్నారు, మీరు అసలు వాళ్ళకి జ్యోతిష్యం వచ్చా రాదు మీరెట్ చెప్తారు అంటే సింపుల్. ఎవరైతే ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతారో వాళ్ళకి జ్యోతిష్యం రాదు. నేను రాసిస్తాను, సంతకం చేస్తాను. ఎవరైతే ఒక కారణం చెప్పి జ్యోతిష్యం అంటే ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతా వాళ్ళకి జ్యోతిష్యం రాదు. ఎందుకు రాదు అంటే అందులో సబ్జెక్టులో చాలా చూడాల్సి ఉంటాయి. ఇతను ఏం చూడకుండా స్టార్టింగ్లో మొదటి మెట్లెక్కి 20-30 మెట్లు పైకి ఎక్కాలి. జ్యోతిష్యం అంటే ఎన్ని ఎక్కుంటా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంత లేకుండా ఫస్ట్ మెట్లు అన్ని ఎలిక పిల్లి పాము ముంగేసా ఆవు పులైంది, ఎలికలైనవి, పిల్లిలైనవి, పోతే రాసులు కలవు, నక్షత్రాలు కలవలేదు, ఇవన్నీ కథలు చెప్తే కుదరదు. అది రాని వాళ్ళు చెప్తారు ఆ కథలు, వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పరు. సో కూలంకషంగా నేను చెప్పేది ఏంటంటే సమ్మరి మిమ్మల్ని ఎక్కడ భయపెడతారో నేను మొన్న కూడా క్లాస్లో చెప్పాను. సో వీడియో రూపంలో చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అది కూడా ఒక దైవ సన్నిధిలో చెప్పాలి. ఎందుకంటే పరమశివుడు సాక్షి, భోలాశంకరుడు, ఆయన సాక్షిగా చెప్తున్నాను. ఈ సృష్టిని ఎలా నడుపుతున్నారు చూడండి మహానుభావ. సృష్టికి మూలమైన వివాహాన్ని, ఈ సృష్టికి మూలం వివాహం అయితే ఆ వివాహాన్ని వీళ్ళు ఇంత దారుణంగా తీసుకొని వీళ్ళు ఇంత చేస్తున్నారు అనేది మీరు మీ సాక్ష్యంగా చెప్తున్నారు. వాళ్ళు చేసేది ఏంది, ఆ వివాహాలు ఎలా చెడగొడుతున్నారు అంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళు చాట్లు చూడరు. చాట్లు చూడటం వస్తుందో రాదో నాకు డౌటే. ఎందుకంటే చాట్ లోపలికి వెళ్ళి గ్రహాలు ఎక్కడున్నాయి, డిగ్రీలు ఎక్కడున్నాయి, ఏ డిగ్రీలో ఆ గ్రహం ఉంది, ఇవన్నీ చూడకుండా కేవలం 12 బాక్సులు అంటే 12 రాసులు, ఆ 12 హౌసెస్ అంటారు, లేకపోతే భావాలు అంటారు, స్థానాలు అంటారు, పొజిషన్స్ అంటారు, అన్నిటికీ ఒకటే పేరు. అది D1 చార్ట్ అంటారు. ఆ D1 చార్ట్లో లగ్న కుండలి అని, జన్మ కుండలి అని, రాశి కుండలి అని, D1 చార్ట్ అని, నాటల్ చార్ట్, ఇట్లా అసెండెంట్ చార్ట్ అని, ఇట్లా చాలా అన్నీ ఒకటే, అదంతా ఒకటే. సో ఆ 12 రాసుల్లో గ్రహం ఎక్కడుంది ఇదే చూస్తున్నారు వీళ్ళు. అది మెట్ట జ్యోతిష్యం. అది పలాని 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజు దోషం అవుద్ది. 5వ స్థానంలో రాహు ఉన్నాడు, రాహుకేతు దోషం. లగ్నంలో రాహు ఉన్నాడు, రాహుకేతు దోషం అవుతుంది. 5లో రాహు ఉన్నాడు, పుత్ర దోషం. ఇట్లా ఈ కథలు చెప్తాయి. అట్లా కాదు, ఆ 12 బాక్సుల్లో గ్రహాలు ఉన్నారు అంటే ఆ ప్రతి గ్రహము కూడా డిగ్రీలు ఉంటాయి. ఎన్ని డిగ్రీల్లో ఆ గ్రహం ఉంది అంటే రాశిలో 30 డిగ్రీలు ఉంటే ఆ 30 డిగ్రీల్లో గ్రహము ఎన్ని డిగ్రీలు ట్రావెల్ చేసింది, ఇంకెన్ని డిగ్రీలు మిగిలి ఉన్నాయి. ఆ డిగ్రీల దగ్గర ప్రతి రాశిని నక్షత్రాలుగా విడగొట్టారు. ఇప్పుడు అశ్విని, మేషరాశి ఉంది, అశ్విని, భరణి, కృత్తిక. అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. కొద్దిగా వృషభం ఉంది, కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఓకే,
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. ఓకే. సో ఇట్లా ప్రతి రాశిలో కూడా 9 పాదాలు అంటే నక్షత్రాలను అలా విడగొడతారు. సో ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అంటే అది ఎన్ని డిగ్రీల్లో ఉంది, దాన్ని బట్టి అది ఏ నక్షత్ర ఆధిపత్యంలో ఉంది, ఆ నక్షత్ర ఆధిపతి కూడా గ్రహమే. సో అప్పుడు ఈ గ్రహం కన్నా కూడా ఆ నక్షత్రాధిపతికి ఎక్కువ ప్రభావం ఆ రాశిలో చూపే ప్రభావం ఉంటుంది. ఇది వేదిక జ్యోతిష్య ప్రకారం. ఇంకా కూడా D9 చార్ట్ అంటారు, దాన్ని నవాంశ అంటారు. అంటే నవాంశ అంటే 9 అంశాలుగా విడగొడతారు ఒక రాశిని. 30 డిగ్రీలని 9 అంశాలుగా విడగొడితే 30 డిగ్రీలు 9 అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. ఓకే. అంటే నవాంశ చార్ట్లో ఎక్కడ ఉంది, ఆ గ్రహము నవాంశలో ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టేసి ఇది 3 లేయర్ స్ట్రక్చర్గా చెప్తారు అనమాట. అంటే నవాంశకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ D9 చార్ట్ చాలామంది చూడటం రాదు, అసలు వీళ్ళు చార్ట్లే చూడటం రాదు, ఎలిక పిల్లలు. కొంతమంది అయితే మీకు జ్యోతిష్యంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, టైములు తెలియని వాళ్ళకి ప్లేస్ చెప్తారు, టైం తెలియదు, డేట్ తెలియదు. వాళ్ళకి జన్మ నక్షత్రం కాకుండా నామ నక్షత్రం అంటే వాళ్ళు పేరు పెట్టారు, ఆ నక్షత్రం మీద వాళ్ళు రాసి నక్షత్రం తీసి ఎలిక పిల్లల గురించి చెప్తూ ఉంటారు. అది జస్ట్ ఏంటంటే వివాహాల కోసం ఒక మార్గం. అంటే ఒక వివాహానికి కావాలి అనే అంటే నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి లేదు. నన్ను జనరల్గా చాలామంది అడుగుతారు, మీరు నమ్ముతారా అంటే నేను నమ్మను. నేను ఆ చెత్త జ్యోతిష్యం నమ్మితే అసలు కుదరదు. అది చాలా డీప్గా మీ కర్మదోషాలు ఉంటాయి జీవితంలో. మీరు చేసిన మీ జన్మలో మీ పెద్దలు చేసినవి, మీకు ఆస్తులు ఇచ్చి వెళ్ళారు అంటే ఆస్తులతో పాటు కర్మలు కూడా ఉంటాయి. అవన్నీ మొయ్యాలి కదా, మొయ్యండి. ఆస్తులు అనుభవించేటప్పుడు మొయ్యండి, ధైర్యంగా ఉండండి. ఒక సైనికుల్లాగా జీవితంలో పోరాడేటట్టుగా వీటన్నిటిని భయపడకుండా వీటిని ఎదుర్కొని నిలబడి డూ ఆర్ డై రెండే ఉంటాయి జీవితంలో, అటో ఇట బ్రతకడమా చావటమా. భయపడి పారిపోకూడదు. ఒక సబ్జెక్ట్ పోయిందని పారిపోతాను, మా నాన్న తగులాడాడు బండి కొని లేదని పారిపోతాను, భయపడి అట్లా జీవితం కాదు. జీవితం అంటే పోరాడాలి, సంఘర్షించాలి. ఏదైనా ఇప్పుడు నేను అన్నాను జ్యోతిష్యం సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో చదివాను. సమాజ శ్రేయస్సు కోసం నేను ఈ జ్యోతిష్యం అనే టాపిక్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పోరాడాలి. ఇప్పటికిప్పుడు నేను సమాజంలో పెద్ద మార్పు తేలేకపోయినా కూడా 4 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది. బతికున్నంతకాలం పోరాడతాను, సబ్జెక్ట్ గురించి చెప్తా ఉంటాను. ఎవరికొకరికి వస్తారు, నేర్చుకుంటారు, నాలాగా ఫోర్స్ తయారవుతారు. వాళ్ళు కొంత ఏరియాలో రిప్రజెంటేటివ్స్గా ఉండి ప్రజలకు సహాయం చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే ఇవన్నీ చేద్దాం. సరే వీళ్ళు జనరల్గా మీకు ఎక్కడ ఇబ్బంది పెడతారు అంటే నేను చెప్పాను, మిమ్మల్ని చాలా విషయాలు చెప్పాను. నేను నా నంబర్ కూడా ఇచ్చాను. నా నంబర్ 9110398650. మీరు నాతో మాట్లాడండి, మీకు ఎవరన్నా చెప్పారు ఇలా అంటే నేను చెప్తాను జనరల్గా. అదేం లేదండి, చార్ట్ చూస్తాను, చూసిన తర్వాత మీకు చెప్తా ఉంటాను. నేను ఇదేం లేదు చేసేసుకోండి అని మూవ్ అయిపోండి అని చెప్తాను. వాళ్ళు చెప్పే జ్యోతిష్యంలో మీకు ఒక కారణం చెప్పి చెడగొట్టేది ఎక్కువగా ఫస్ట్ వీళ్ళు అష్టగుణ కూటమికే వస్తారు. అంటే 8 కూటాలు అవి. ఆ 8 కూటాల్లో వాళ్ళు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోని కూటమి, 5 గ్రహమైత్రి, 6 గణకూటమి, 7 రాశి కూటమి, 8 నాడీ కూటమి. ఈ 8 కూటాల్లో ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక కూటమిలో చెప్పి వివాహం చెడగొడతారు. ఏదో ఒక కూటమి. ముఖ్యంగా నేను చూసింది వర్ణకూటమి, వశ్యకూటమి. వీటిల్లో పెద్ద మీకు ఏమి ఇబ్బంది పెట్టరు వీళ్ళు. ఎందుకంటే వీటికి గుణాలు ఉంటాయి, పాయింట్లు అన్ని గుణాలండి. వర్ణకూటమికి 1 పాయింట్, వశ్యకూటానికి 2 పాయింట్లు, తారాకూటమి దాన్నే తారాబలము, నక్షత్ర బలం అంటారు, 3 పాయింట్లు అంటే 3 గుణాలు. 4 యోని కూటమి, దాన్నే అంటారు వైరకూటమి, యోని జంతు కూటమి అని కూడా అంటారు. సో ఇక్కడ 4 గుణాలు వస్తాయి. 5వది గ్రహమైత్రి, 2 గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రులా శత్రులా, ఇది 5వ కూటమి, దీనికి 5 గుణాలు వస్తాయి, ఆ పాయింట్లు అనండి. 6వది వచ్చేసి గణకూటమి, రాక్షస గణమా, మనిషి గణమా, దేవుడు, దీనికి 6 గుణాలు వస్తాయి. 7వది రాశి కూటమి, ఇక్కడ 7 గుణాలు అంటే 7 పాయింట్లు. 8 నాడీ కూటమి, ఓకే, ఇక్కడ 8, మొత్తం 36 గుణాలు. ఈ 36 గుణాలకి గుణాల సంగతి తర్వాత పెడదాం. 36కి ఎన్ని వస్తున్నాయి? వీళ్ళు చెప్పేది 18 రావాలి. 18 వచ్చినా కూడా వద్దనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పాయింట్లన్నీ ఓవరాల్గా చూడకుండా కేవలం కూటముల్లో, ఇప్పుడు మీరే చెప్తున్నారు 8 కూటాలకి 36 గుణాలు రావాలి, 50% వస్తే ఓకే అంటారు. మీరే అందరికీ చెప్పిన తర్వాత మీరే ఏం చేస్తారు? కూటముల్లో జడగొట్టేస్తారు పెళ్ళి. అది ఎట్లా కుదురుద్ది? మొత్తం మీరు 36 గుణాలు వస్తే అందులో 18% అంటే 50% 18 గుణాలు వస్తే 18 వస్తే ఓకే అన్నారు కదా. అలాంటప్పుడు మీరు అనేసి ఒక కూటమిలో పట్టుకొని ఎట్లా చెడగొడతారు? ఉదాహరణకి తారాబలం అంటే నక్షత్ర కూటమి. నేను చెప్పాను చాలాసార్లు, నక్షత్ర కూటమి అంటే ఏమీ లేదు,
వాళ్ళు అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తారు. వచ్చిన దాన్ని సంఖ్యని 9 చేత భాగిస్తారు. అప్పుడు అది సీరియల్గా క్రమ సంఖ్యలో ఎట్లా అంటే జన్మతార అంటారు. పోతే జన్మతార సంపత్తార, జన్మతార 2 సంపత్తార, ప్రత్యక్తార, విపత్తార, జన్మతార, సంపత్తార, ప్రత్యక్తార, విపత్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార, ఇట్లా 9 తారలు వస్తారు. అంటే పేర్లు అవి: జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, విపత్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార. ఈ 9లో కూడా క్రమ సంఖ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజు అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రం లెక్కేసి వచ్చిన దాన్ని 9 చేత భాగించేస్తే 4 వచ్చింది అనుకుందాం. 4 వస్తే క్షేమతార అవుద్ది. ఎందుకంటే జన్మతార, సంపత్తార, ప్రత్యక్తార, క్షేమతార 4. వీళ్ళు సరి సంఖ్యలు అన్నీ ఓకే అంటారు. అంటే సరి సంఖ్యలు ఏమొస్తాయి? సంపత్తార 2, అంటే రెండోది 4 వచ్చేసి క్షేమతార, పోతే 6 సాధనతార, 7 బేస్ సంఖ్య వద్దు, 8 మిత్రతార సరి సంఖ్య. అంటే 2, 4, 6, 8, 9 పరమమిత్రతార కూడా అంటే బేస్ సంఖ్య అయినా కూడా 9 కూడా తీసుకుంటారు. అంటే ఏమేమి తీసుకుంటారు? క్షేమతార మంచిదాన్ని, సంపత్తార అంటే 2, క్షేమతార అంటే 4, సాధనతార అంటే 6, మిత్రతార 8, 9 పరమమిత్రతార. ఇన్ని ఓకే అంటారు సరి సంఖ్యలన్నీ. బేసి సంఖ్యలైనటువంటి జన్మతార, ప్రత్యక్తార, విపత్తార, ఇవన్నీ నైధనతార అంటే 7. ఓకే, 3, 5, 7 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు మంచిది కాదు అంటారు. అనేసి అక్కడ అమ్మాయిది నైధనతార అయింది. అంటే అబ్బాయి నుంచి కూడా అట్లాగే లెక్కేస్తారు. అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేస్తారు. నక్షత్ర ఎంత దూరం వచ్చింది, ఒక నక్షత్రం నుంచి అంటే ఏమి లేదు. ఇప్పుడు నేను చెప్పాను మొదటి నవోకము అంటే ఏం చెప్పాను? అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, ఈ 9 నక్షత్రాలు వస్తాయి. దీన్ని మొదటి నవోకం అంటే మొదటి 9 నక్షత్రం. నవ అంటే 9. రెండో నవకం అంటే మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. 9 గ్రూప్ ఆఫ్ స్టార్స్ నవకం. 3 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేసిన వచ్చిన సంఖ్యని 9 చేత భాగిస్తారు. అమ్మాయి నుంచి అబ్బాయికి లెక్కేసిన 9 చేత. ఒకవేళ అంటే 9 దాటితే భాగిస్తారు డిస్టెన్స్, అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకో, అమ్మాయిది అశ్విని నక్షత్రం, అబ్బాయిది వచ్చేసి మఖా నక్షత్రం. అప్పుడు ఎంత అవుతుంది? అశ్విని నుంచి మఖాకి వచ్చి, అశ్విని నుంచి అశ్లేషాకి 9, మఖాకి వచ్చి కలుపుకుంటే మఖ మొదటి నక్షత్రం. కాబట్టి 9 ఒకటి 10 నక్షత్రాలని. ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయికి 10 అయిందిగా, డివైడెడ్ బై 9, అప్పుడు శేషం 1 వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? జన్మతార అయింది. 1 అంటే మంచిది కాదు, తీసేస్తారు. సరే, మఖ కాకుండా పుబ్బ అయింది అనుకో, ఎన్ని అవుతాయి? అబ్బాయిది అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని నుంచి పుబ్బ అంటే మఖా పుబ్బ 2, ఈ 9, 2, 11. ఈ 11ని 9 చేత భాగిస్తే 2 వస్తుంది. 2 సంపత్తార మంచిది. అమ్మాయి నుంచి కూడా అట్లాగే లెక్కేసి, అబ్బాయి నుంచి కూడా సేమ్ అలాగే లెక్కేసి. ఒకవేళ 9 లోపు ఉంది అనుకో, భాగించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి వచ్చేసి ఇప్పుడు 6 అయింది, అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రం 6 అయింది. 6 అంటే ఏంటిది మనకి? 6 అంటే సాధనతార అంటే సరి సంఖ్య మంచిది. లేదు 7 అయింది, 7 అంటే నైధనతార మంచిది కాదు. ఇట్లా మీరు మొత్తం కూటములు, ఓవరాల్ కూటముల్లో చూడాల్సిన 36 గుణాలు ఒక కూటమిలో చూసేసి నైధనతార అయింది, ప్రత్యక్తార అయింది అంటే బేస్ సంఖ్యలు అన్నీ కూడా తీసేసి వద్దు అంటాం ఎక్కడ న్యాయం? ఇక్కడ నాకు ఎక్కువ అంటే బాధేస్తుంది. దీనికి నేను ఓపెన్ ఛాలెంజ్కి కూడా ఇష్టపడతాను. ఎవరైతే మహానుభావులు మీరు ఈ నా వీడియో చూస్తున్నారో, మీరు సమాజంలో ఇలా జరుగుతున్నటువంటి ఈ ఒక్క విపరీత ధోరణిని మీరు ఆపండి. మీరు ఎంతో చదివారు, నేను అనుకుంటున్నాను, ఎంతోమంది గ్రంథాలు రాస్తున్నారు, చూశాను. మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్న ఈ విపరీత ధోరణిని దయచేసి మీరు ఆపండి. మీరు వీడియోలు చేసి నాలాగే చెప్పండి. ఇలా ఒక కూటమిని పట్టుకొని వివాహాలు ఆపద్దని నేను చెప్పినట్టుగా
మీరు తప్పైతే నన్ను తప్పైతే మీరు ఓపెన్గా నాకు ఫోన్ చేయండి, లేకపోతే వీడియో పెట్టండి. పలాని వాసు యాదవ్, నా నంబర్ 9110398650. నేను ఆర్మీలో 30 years చేశాను దేశం కోసం, ఒక టెక్నికల్ ఇంజనీర్గా. నేను చెప్పేది తప్పైతే మీరు నాకు ఫోన్ చేయండి, ఓపెన్గా వీడియో చేయండి, వాసు యాదవ్ ఇలా చెప్పాడు తప్పండి అని నేను వస్తాను, డిస్కషన్లో కూర్చుందాం మనం. మీరు 36 గుణాలు చెప్పేసి ఓవరాల్గా అందులో 18 వస్తే చాలు అని మీరు అనేసి మళ్ళీ ఒక కూటమిని పట్టుకొని ఎట్లా వెళ్తారు? దానికి కూడా మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన సర్వార్థ చంద్రిక ప్రథమ భాగం 78 పేజీలో క్లియర్గా రాసి ఉన్నారు. 13 గుణాలకు దిగితే ఆలోచించండి అని అన్నారు. అని మీరు 18 గుణాలు వచ్చినా కూడా వద్దంటే ఇది ఎక్కడ న్యాయం? అక్కడ సరే ఒక మొత్తం ఓవరాల్గా 18 గుణాలు వస్తే కూడా మీరు వద్దన్నారు. ఇట్లా ఒక కూటమి పట్టుకొని వద్దంటే ఎంతవరకు న్యాయం? ఇప్పుడు తారాబలం పోతే 3 గుణాలు పోతాయి. దాని గురించి ఎందుకు మీరు 36లో 3 పోతే ఏమొస్తుంది? ఇంకా ఉన్నాయి కదా చాలా. నెక్స్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది నెక్స్ట్ ఎక్కడంటే తారాబలం తర్వాత యోని కూటమి. ఈ యోని కూటమి చాలా నాకు నవ్వు వస్తుంది. యోని కూటమిలో వైరి జంతువులు అయిపోయారు. వైరి జంతువులు అంటే ఆవు పులి అయింది, పాము ఎలిక అయింది, ముంగీస అయింది, పిల్లి ఎలిక అయింది, ఈ టైప్ కథలు. అది అయితే ఏమవుతుంది? 4 గుణాలు పోతాయి. తీసేయి. 36లో 4 పోతారు, 32. ఎందుకు గురించి దాని గురించి అంత ఆలోచిస్తున్నారు? ఓవరాల్గా చూడండి. అసలు అష్టగుణ కూటమి చూడొద్దు అని చెప్తున్నారు, మీరు అదే పట్టుకొని ఎన్ని పెళ్ళిళ్ళు జరగొడతాను. నెక్స్ట్ మూడోది వచ్చేసి నేను చెప్పాను, తారాబలము, మనకి యోని కూటమి, నాడీ కూటమి, గణకూటమి, ఈ 4 నక్షత్రాలను బట్టి చూస్తారని చెప్పాను. రాసులను బట్టి చూసేది రాశి కూటమి, పోతే వర్ణకూటమి, వశ్య కూటమి, 3 రాసుల మీద చూస్తారు. గ్రహమైత్రి అనేది గ్రహాలు, ఇది ఒక్కటి. ఓకే, గ్రహాలను బట్టేసి. సో మీరు ఎప్పుడైనా కూడా యోని కూటమి అంటే ఈ నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రాన్ని బట్టేసి ఏ జంతువు అయింది, అది ఎలికైంది, పామ, ఏమైనా భయం లేదు. 4 గుణాలు పోతాయి, వదిలేసేయండి, దాని గురించి భయపడమాకండి. ఆ ఒక్క కారణం చెప్పిన పెళ్లి జడగొడుతుంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఇంకా చాలా ఉంది, అది చూడరు, వాళ్ళకి వస్తే కదా చూడటానికి. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి గ్రహమైత్రి. గ్రహమైత్రి అంటే ఇద్దరి రాసులు, ప్రతి రాశి ఏమైంది, ఒక రాశికి ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం ఏ గ్రహానికి పడదా, మిత్రుడా శత్రుడా. అమ్మాయి నేను మొన్న క్లాస్లో కూడా చెప్పాను, అమ్మాయిది సింహరాశి, అబ్బాయిది వచ్చేసి వృషభ రాశి. అంటే సింహరాశికి అధిపతి సూర్యుడు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరికి పడదు కాబట్టి గ్రహమైత్రి లేదు, గ్రహ యుద్ధం జరుగుద్ది, వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి. లేదు, అమ్మాయిది సింహరాశి అంటే సూర్యుడు, అబ్బాయిది వచ్చేసి మనకి శని రాశిలో ఏమేమి ఉన్నాయి, మకర కుంభాలు. శనికి సూర్యుడికి వైరం ఉంది. సో గ్రహమైత్రి బాగలేదు. సో ఇక్కడ తీసేస్తారు. అక్కడ ఎందుకు తీసేస్తారు మీరు? 5 గుణాలు పోతాయి, తీసేయండి. 36లో 5 గుణాలు పోతే 31. ఒక కూటమి పోయింది అంతే కదా. గ్రహమైత్రి, గ్రహయుద్ధం అవన్నీ కథలు. 36 ఓవరాల్గా చూసేటప్పుడు మీరు గ్రహమైత్రి అంటే ఓకే, కుదిరితే గ్రహమైత్రి, కుదిరితే 5 పాయింట్లు వస్తాయి, లేకపోతే 5 గుణాలు పోతాయి. దాని గురించి అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. ఒక కూటమి గురించి మీరు ఎప్పుడు కూడా వివాహాలను ఆపమాకండి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇలా వివాహాలు ఆపుతూ పోతే వ్యవస్థ నడవదు, సృష్టి ముందుకు వెళ్ళదు. సృష్టిని మీరు ఆపుతున్నారంటే ఆమె తల్లి మీ ముందుకు వస్తుంది 16 చేతులతోటి, ఏదో ఒక రూపంలో మీకు శాస్తి చేస్తుంది. ఎందుకంటే జ్ఞానాన్ని అజ్ఞానం చేయమాకండి. రెండోది వచ్చేసి గ్రహమైత్రి తర్వాత గణకూటమి కూడా ఏంటి, ఆ రాక్షస గణము, దేవగణం, మనిషి 3 ఉంటాయి. అబ్బాయి రాక్షస గణం అయ్యాడు, అమ్మాయి దేవగణం అయింది, ఇది చెప్తూ ఉంటారు. అయినా కూడా చాలా కొన్ని చెప్పాను, కొన్ని నక్షత్రాలకు రాక్షస గణ దోషం వర్తించదని చెప్పాను. అమ్మాయి వాళ్ళకి 5 నక్షత్రాలు చెప్పాను. ఒకవేళ కుదరదు, ఆ గుణాలు పోతాయి, అంటే ఆ గణకూటమి అంటే ఎన్ని గుణాలు వస్తాయి? 6 గుణాలు వస్తాయి. దాని గురించి మీరు ఎందుకు 6 గుణాలు తీసేయండి, పోతే ఏమొస్తుంది, ఇంకా ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి రాశి కూటమిలో ఎక్కువ చెడగొడుతూ ఉంటారు, రాసులు కలవటం లేదు. అబ్బాయిది ఆ రాశికి ఈ రాశికి పడదు. ఎట్లా పడదు అంటే షష్టాష్టకం అయిపోయింది, నవపంచకం అయిపోయింది. షష్టాష్టకం అంటే 6-8 కాంబినేషన్, నవపంచకం అంటే 9-5 కాంబినేషను, 2-12 కాంబినేషను, అంటే ద్విదశకము 2-12 ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. అది నేనేం చెప్తానంటే, రాశికి ఆ రాశికి ఈ రాశికి పడనంత మాత్రాన ఏమొస్తుంది, 7 గుణాలు పోతాయి. 36లో 7 పోతే 29. ఇంకా 1 కూటమిలు చెడిపోయినా కూడా మీ 18 పైన ఉంటారు కదా. దాని గురించి ఎందుకు ఇట్లా నవపంచకం అయింది, షష్టాష్టకాలు అయినాయి. అది నేను చెప్తూ ఉంటాను, షష్టాష్టకం అయినా కూడా అది శుభ షష్టాష్టకం అని చూడండి. అంటే ఆ ఇద్దరు రాసుల అధిపతులు మిత్రులు అయ్యారని శుభ షష్టాష్టకం అవుద్ది, శత్రువులు అయితే అశుభ షష్టాష్టకం అవుద్ది. నవపంచకం 9-5 కాంబినేషను, అది శుభమా అశుభమా? మిత్రులు అయితే శుభం అవుద్ది, మిత్రులు కాలేదు అశుభం అవుద్ది. ఏంది నష్టం ఏమొస్తుంది? దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చెప్పాను, బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన పుస్తకంలో ఏం రాశారంటే 6-8 కాంబినేషన్ మంచిది కాదు, కానీ ఆయన 8-6 కాంబినేషన్ ఓకే అంటాడు. 9-5 కాంబినేషన్ మంచిది కాదు, కానీ 5-9 ఓకే.
2-12 మంచిది కాదు, 12-2 ఓకే. అది ఎట్లా చూస్తారు అని క్వశ్చన్ అడిగితే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేసి, ఫస్ట్ అమ్మాయి రాశి నుంచి లెక్కేసి మళ్ళీ అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తారు. అప్పుడేముంది, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి 6 వచ్చింది అనుకోండి, అబ్బాయి రాశి నుంచి అమ్మాయికి 8 వచ్చింది, 6-8 కాంబినేషన్ అంటారు. దీన్ని రివర్స్ చేస్తే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి 8 వచ్చి, అబ్బాయి రాశి నుంచి అమ్మాయికి 6 వస్తే 8-6 కాంబినేషన్ అంటారు. ఇది ఓకే అవుద్ది. 6-8 ఓకే కాదు, మీరు చెప్పింది ఆయన చెప్పింది అందరూ అదే. కానీ ఒకవేళ అయితే ఆ గుణాలు పోతాయి, అంతే కదా. ఓవరాల్గా ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అబ్బాయి 100 మార్కులకు రాశాడు, 35% మీరు మార్కు పాస్ అన్నప్పుడు మీరు 35 వచ్చాడు అంటే పాస్ అవుతున్నాడు కదా, మీకు ఎందుకు అయ్యాను అనవసరం. మ్యారేజ్కి కూడా అంతే, గుణాలు 18 కావాలి. ఆయన చెప్పిన ప్రకారం అయితే 13 గుణాలకు తగ్గకూడదు. కాబట్టి ఇవన్నీ చూడండి. సమాజంలో మీ బాధ్యత చాలా ఉంటుంది. ఎవరైతే జ్యోతిష్యం, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో బాధ్యత ఉంటుంది. సమాజంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎవరికైతే కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు చేసే వివాహాన్ని, ఎస్పెషల్లీ వివాహం అంటే అది పవిత్ర బంధం. వీళ్ళు అమాయకులు మిమ్మల్ని నమ్మారు, మీ దగ్గరికి వచ్చారు అంటే మీకు జ్ఞానం ఉంటేనే చెప్పండి, లేదని నేర్చుకోండి జ్ఞానం. ఆ తల్లిని పూజించండి, ఉపాసించండి. ఆ తల్లి మహాతల్లి, అనంతకోటి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని, ఆదిశక్తి, పరాశక్తి, మా అనంతకోటి అమ్మ, కరుణామూర్తి, ఏ అమృతవల్లి, ఏ పేరున పిలిచిన ఆ తల్లిని శ్రీ రాజరాజేశ్వరి, మీకు తప్పనిసరి జ్ఞానం ఇస్తుంది. నేర్చుకోండి జ్ఞానాన్ని, కష్టపడండి, జ్ఞానం సంపాదించి వాళ్ళకి చెప్పండి. అంతేగాని తప్పులు చెప్పమాకండి. తప్పులు చెప్తే ఏమొస్తుంది, మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వస్తారు, పెళ్లి చెడగొట్టేస్తారు. ఏమొస్తుంది మీకు చెప్పండి అలా పెళ్ళిళ్ళు చెడగొడితే? సృష్టి ఎలా వెళ్తుంది ముందుకి? ఎలా 33, 34, 35 ఆ పాపం మీకు అంటదా? అది మీ పిల్లలు, మీ వంశం ఉంటుంది కదా, మీ పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, మీరు చేసే పాపాలు వాళ్ళకి తగులుతాయి కదా, పెళ్ళిళ్ళు చెడగొట్టిన పాపాలు. కాబట్టి వచ్చే సంవత్సరంలో దెయ్యాలు అయిపోతారు, మీ పెళ్ళిళ్ళు కావు పిల్లలకి. కాబట్టి అలాంటి చేయమాకండి. ఏదైనా తప్పులుంటే, నేను తప్పు మాట్లాడితే నాకు ఫోన్ చేయండి, వాసు యాదవ్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారా అంటే నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది కూడా మన వీడియో కాల్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం ఏం తప్పు జరుగుతుంది అనేది. రెండోది, తర్వాత 9వ అష్టగుణ కూటంలో 8వ కూటమి వచ్చేసి మనకి నాడీ కూటంలో వీళ్ళు ఏం చేస్తారు, నాడీ కూటంలో దోషం ఉంది. ఎట్లా దోషం ఉంది అంటే ఆది నాడి, అంచెనాడి, మధ్య నాడి, ఈ 3 నాడుల్లో ఏకనాడి కాకూడదు. అంటే అబ్బాయిది ఒకే నాడి కాకూడదు. అంటే అమ్మాయిది మధ్య నాడి అయింది, అబ్బాయిది మధ్యనం, ఇది ఏకనాడి దోషం, వద్దు అంటారు. అయ్యా మహానుభావ, ఎట్లా వద్దంటారు? చాలా నక్షత్రం, ఇది కూడా నాడీ దోషం. నాడీ కూటమి కూడా నక్షత్రం మీద చూస్తారు. అంటే పలానా నాడి అయితే మధ్య కూటమి, పలానా నాడైతే అంచె కూటమి, సో ఈ 2 ఒకే కూటమి అయితే వద్దంటారు. కానీ చాలా కూటమిలకి ఎగ్జంప్షన్, మీరు జ్యోతిష్యంలో మినహాయింపులు ఉంటాయి, అది చూడండి. మినహాయింపులు చూడకుండా మీరు అంటే మొదటి పేజీ చదివే చెప్తా ఉంటారు. మినహాయింపులు ఉంటే ఆ కూటమి, నాడీ కూటమి దోషం ఉండదు. అది చెప్పకుండా ఒకవేళ నా ఎగ్జంప్షన్ లేదు, మినహాయింపు లేదు, ఆ కూటమి 8 పాయింట్లు పోతాయి, 36లో 28 ఉంటాయి. సో ఇట్లా మీరు అష్టగుణ కూటమిని పెద్ద ఇష్యూ చేసి చెప్పమాకండి. ఆ రకంగా అయితే మీరు ఆయన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు 18 కూటాలు చెప్పారు, దాంట్లో ఇందులో యాడ్ చేయలేదు. మీరు 8 కూటాలే పట్టుకోమన్నారు. నేను చెప్పాను ఒకరోజు క్లాసులో, వేద నక్షత్ర దోషం అని, పోతే రజ్జు దోషం అని, పోతే స్త్రీ దీర్ఘ పొంతనని, పోతే మన ఏమంటారు దాన్ని గోత్ర కూటమి, దినవర్గు, ఇట్లా చాలా ఉన్నాయి. మహేంద్ర కూటమి పొంతనని, ఇవన్నీ పట్టుకుంటే అసలు పెళ్ళిళ్ళే కావు. ఇంకా నయ్యం దండం బతికిచ్చారు. 8 కోటాలు పట్టుకొని జనాలను ఒక రకంగా ఆయన చెప్పిన ప్రకారం 18 కోటాలు పట్టుకుంటే అసలు పెళ్ళిళ్ళు కావు. సరే, ఇంతవరకు 8 కోటాల మీద ఆగిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా జరుగుతుంది ఎక్కడంటే సమాజంలో ఒక కుజు దోషం అనేది ఒక పెద్ద డ్రామా చేసేసి, అయ్యో అక్కడ కుజుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు అదేసి చెప్తూ ఉంటారు. అదంతా కూడా రాగి చెట్టుకు పెళ్లి చేయాలి, కుండలకి ఇచ్చి పగలగొట్టాలి. ఈ కథ అంతా ఏంటంటే అసలు కుజు దోషము చాలా చాటుల్లో క్యాన్సిల్ అయిపోద్ది, చాలా చాటుల్లో. నేను చెప్పాను 27 నక్షత్రాల్లో దాదాపు 13 నక్షత్రాలు కుజదోషం ఉండదు. చాలా 4-5 రాసులు కుజదోషం. లగ్నాలకి సింహ లగ్నం, కర్క లగ్నంలో పుట్టిన వాళ్ళకి, సింహరాశి, కర్క రాశిలో పుట్టిన వాళ్ళకి, మేష వృశ్చిక రాశుల్లో పుట్టిన వాళ్ళకి, పోతే అంటే కుజుడు ఉచ్చ స్థానం ఉండేది ఇక్కడ మకరంలో, నీచ స్థానం ఉండేది కర్కాటకంలో, అక్కడ వాళ్ళ కుజదోషం. ఇట్లా చాలా ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడరు, కుజదోషం ఉంది కుజదోషం అంటారు, డిగ్రీలు చూడరు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంత మరీ దారుణం. మీకు ఎట్లా అన్నం తింటారు? పెళ్ళిళ్ళు జరగొట్టి మీరు ఎట్లా అన్నం తింటున్నారు? మాకైతే అసలు అది పాపం కదా.
మీరు పెళ్లి చెడగొట్టేటప్పుడు మీ మనసు అయ్యో ఇది నాకు వచ్చిరాని జ్ఞానంతో చేస్తున్నానే, ఇది నేను పూర్తి జ్ఞానం కాదని మీకు అనిపించదా? అది మీరు ఎట్లా పోయి ఇంటికి పోయి నిద్రపోతారు? మీ పిల్లల పెళ్ళిళ్ళు చెడగొడితే మీకు అంత బాధగా ఉంటుంది. అది మీ పిల్లలు ఎవరు చెడగొట్టలేదు, ఎందుకంటే మీరే కదా చెప్పేది. కాబట్టి రెండోది నెక్స్ట్ ఇంకే నేనేం చెప్పాలంటే, ఏకరాశి దోషం అయింది, ఇద్దరిది ఒకే రాశి అయింది కాబట్టి వద్దు. నేను చెప్పాను, ఒకసారి వీడియో కూడా చేశాను. ఏకరాశి దోషం అయినంత మాత్రాన నక్షత్ర భేదం ఉంది, ఇద్దరు నక్షత్రాలు వేరు, పాదాలు వేరైనవి, చేసుకోవచ్చు అని చెప్పారు. ఆయన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారే చెప్పారు. ఏకరాశి దోషం అయింది, ఏక నక్షత్రం అయినా కూడా రాసులు మారుతాయి కదా, పాదాలు మారుతాయి, చేసుకోవచ్చు. త్రిజ్యేష్ఠ దోషం, అమ్మాయి ఇంటికి పెద్దోడయ్యాడు, లేకపోతే అమ్మాయి ఇంటికి పెద్దదైంది, జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేస్తున్నాం, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు ఇద్దరు, అమ్మాయి కూడా పుట్టింది, అబ్బాయి కూడా పుట్టారు అని, అయ్యా బాబు మీకు దండం. ఇప్పుడు అబ్బాయి జ్యేష్ఠుడు అయ్యాడు, పోతే ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో ఇప్పుడు ఉండేవి, మూడోది ఏది జ్యేష్ఠ మాసంలో మార్చేయండి పెళ్ళి, ఇంకొక మాసంలో మాఘమాసంలో చూసి చేసుకోండి, మంచి మాసం చూసి చేసుకోండి. లేదండి అమ్మాయి కూడా ఇంటి జ్యేష్ఠుడు అయింది కదా, అబ్బాయి జ్యేష్ఠుడు అయ్యారు, అరే బాబు ఏదో ఒకటి చూడండి, అన్నీ పట్టుకొని తిరిగితే మీరు కూడా ఇంటికి జ్యేష్ఠుడు నానా, మీరు మీ భార్య కూడా ఇంటికి జ్యేష్ఠుడు, అప్పుడు 5 జ్యేష్ఠులు అయిపోతున్నారు. ఈ రకంగా పెళ్ళి ఎట్లా అవుతుంది? అమ్మాయి నాన్న కూడా ఇంటికి జ్యేష్ఠుడే, అబ్బాయి నాన్న కూడా ఇంటికి జ్యేష్ఠుడే, అప్పటికి అన్ని 8 జ్యేష్ఠులు అయిపోతారు. ఈ రకంగా చేస్తే పెళ్ళిళ్ళు కావు, మీకు దన్నాలు ఎందుకు చెడగొట్టుకుంటారు? చెప్పినట్టు వినండి, లేదంటే తిరుగుతూ ఉంటారు. నాదేం పోయింది, నేను ఎందుకు 33, 34, 35 వేసి తిరుగుతూ ఉన్నారు. సరే, ఇంకా దోషాలు చెప్తాం, ఎన్ని జరుగుతున్నాయి, ముందు ఆ పాయింట్లు రావాలి కదా. తర్వాత పోతే ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ గ్రంథాలు ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్రంథాలు ఏంటంటే 100 సంవత్సరాలు పంచాంగాలు పెట్టుకొని, పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకొని, ఆ పుస్తకాలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అవి పెట్టి చూస్తే ఈరోజు మనకి జరిగే ఏంటివి,